హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. గుమ్మడికాయ వడియాలండి. అవి ఎంత టేస్ట్గా ఉంటాయో మీకు చెప్పనవసరం లేదు. అవి బయట కొంటే చాలా గట్టిగా ఉంటాయండి. మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా గుల్లగా వస్తాయండి. ఈ ప్రాసెస్ని ఫాలో అయితే మీరు కూడా ఓ లుక్ వేసేయండి. ఒక్కసారి వీడియోని లైక్ చేసి చూడండి, ఛానల్కి సపోర్ట్ అవుతుంది. నేను ఒక గుమ్మడికాయ తెచ్చుకుని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మొత్తం గుమ్మడికాయనంతా కట్ చేసిన తర్వాత దీంట్లో మనం ఉప్పు పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉప్పు అనేది ఒక పిసరు ఎక్కువైనా పర్వాలేదండి, ఎందుకంటే ఇదంతా మనం గట్టిగా మూట కట్టి వాటర్ అంతా తీసేస్తాం కదా, ఉప్పు అంతా బయటకే వచ్చేస్తుంది అనమాట. మంచిగా ఉప్పు పసుపు వేసుకుని వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకుని దీన్ని గట్టిగా మూట కింద కట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ గుమ్మడికాయలో చాలా వాటర్ ఉంటుందండి. గుమ్మడికాయ అంటేనే వాటర్ కదా, ఆ వాటర్ అంతా కూడా మ్యాక్సిమం బయటికి వచ్చేయాలి. కొద్దిగా ఉన్నా పర్వాలేదు కానీ మ్యాక్సిమం వాటర్ అంతా కూడా మనకి బయటికి వచ్చేయాలి. అలా వస్తేనే మనకి వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. మనం ఈ ఉప్పు పసుపు బాగా కలిపేసుకున్న తర్వాత మనం తీసుకున్న క్లాత్ కాటన్ క్లాత్ అయితే బెస్ట్ అండి. దాన్ని వీడియోలో చూపించిన విధంగా గట్టిగా ఒక తాడు వేసుకుని బాగా కట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మూటని వాటర్ అంతా పోవడానికి వీలుగా ఏటవాలుగా ఒక పీట పెట్టుకుని దానిపైన పెట్టి తిరగేసి దానిపైన ఒక బరువు పెట్టాలండి. మనము ఇలా బరువుని ఓవర్ నైట్ అలా ఉంచేసుకుంటే వాటర్ అంతా పోతాయండి. మార్నింగ్ అయిన తర్వాత మూటని ఇప్పేసుకుని ఆ ముక్కల్ని చూసారా, నీరంతా పోయిందనమాట. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. దీంట్లో మనం కారం వేస్తున్నాము. మేము పండు మిరపకాయలు రుబ్బి వేస్తున్నామండి. ఇది కారం అనేది మనం తినే కారాన్ని బట్టి ఉంటుంది. మీరు ఎక్కువ కారం తింటారు అనుకుంటే ఇంకా వేసుకోవచ్చు, కమ్మగా తింటారు అనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చండి. ఈ కారానికి అనేది కొలత అనేది ఏముండదు, మనం తినే కారాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇందులో మినప్పిండి వేసుకోవాలండి. మనం గార్లిక్ రుబ్బుకుంటాం కదా, అలా గట్టిగా రుబ్బుకుని వేసుకోవాలన్నమాట. దీనికి కొలత అంటూ ఉండదు. నేను ఒక కాయే కాబట్టి అందాజుగా వేసేసానండి. మీకు పక్కా కొలత కావాలి అని అనుకుంటే మీరు 3 గిన్నెల ముక్కలకి 1 గిన్నె పిండి వేసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. దీంట్లో మనం రుచికి ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మేము చాలా ఎక్కువ వేసుకుంటాం ఈ వడియాల్లో ఇంగువ. మీకు అంత ఎక్కువ ఇంగువ ఇష్టం లేదు అనుకుంటే కొద్దిగా ఇంగువ అయితే ఇందులో వేసుకోవాలండి. ఇంగువ వేసుకుంటే వడియాలు అనేది గుమగుమలాడుతూ వస్తాయి. ఇప్పుడు మనం ఈ పిండి మొత్తాన్ని బాగా కలిసేలాగా కారం పిండి అంతా కలిసేలా పిండి మొత్తం బాగా కలిపేసుకోండి. ఉప్పు అనేది మీరు మొత్తం అన్నీ కలుపుకున్న తర్వాత లాస్ట్లో చూసుకుని వేసుకోవచ్చు. మనం ముక్కల్లో కొంచెం ఉప్పు వేసాం కదండి. ఇప్పుడు మనం లాస్ట్లో ఒక్కసారి టేస్ట్ చూసుకుని ఉప్పు అనేది సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఉప్పు ఇంగువ కారం కూడా కొంచెం వేసుకున్నామండి, ఎందుకంటే మాకు కారం కూడా సరిపోలేదన్నమాట. కొంచెం ఉంటే ఆ కారం కూడా వేసేసాము. ఇప్పుడు ఉప్పు కారం ఇంగువ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. వడియాల పిండి అనేది రెడీ అయిపోయిందనమాట. దీన్ని మేము అట్టులా కూడా వేసుకుని తింటామండి, ఇలా పచ్చిపిండిని. మీలో ఎంతమందికి అలవాటు ఉందో కమెంట్ చేయండి. ఇప్పుడు ఈ వడియాలని మనం ఎండలో పెట్టేసుకుంటే మనకి గుమ్మడికాయ వడియాలు అనేవి రెడీ అయిపోతాయండి. అవి కూడా ఎలా పెట్టాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ వడియాల పిండిని మనం వడియాలు పెట్టేసుకుందామండి. వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా తీసుకుని అలా పెట్టేసుకుంటే వడియాలు చాలా గుల్లగా వస్తాయండి. వడియంలో పచ్చిపోయేంత వరకు మనం ఎండలో పెట్టుకుంటే గుమ్మడికాయ వడియాలు రెడీ అయిపోయినట్లేనండి. చూసారు కదా, సెకండ్ డేకే వడియాలు ఎంత బాగా ఎండిపోయాయో. చాలా టేస్ట్గా గుల్లగా కూడా ఉంటాయండి ఈ వడియాలు. మనం ఇప్పుడు ఈ వడియాలని వేయించుకుందామండి. ఇవి చాలా టేస్ట్గా వచ్చాయండి, చాలా గుల్లగా కూడా వచ్చాయి వీడియోలో చూపించిన విధంగా. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి వడియాలు ఎలా వచ్చాయో మాకు కమెంట్ చేస్తారు అని అనుకుంటున్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.